సో రష్మి గారిని అనసూయ గారిని చూసి ఎలా ఎంజాయ్ చేస్తావు అసలు? చెప్పు, నిజం మాత్రమే మాట్లాడాలి. నిజం మాత్రమే. టీవీ సాక్షిగా నిజం మాత్రమే మాట్లాడు. నిజమే చెప్తున్నాను. టీవీ సాక్షిగా నిజమే చెప్తున్నాను. నాకు రష్మి గారి టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అనసూయ గారితో నేను చాలా ర్యాప్ అనేది చాలా తక్కువ. ఆమెతో ఆల్మోస్ట్ ఆమె ఉన్నప్పుడు నేను జబర్దస్త్ చాలా తక్కువ చేశాను. నేను 90% ఎక్స్ట్రా జబర్దస్త్ చేశాను. సో రష్మి గారిది సుధీర్ గారిది ఆ ట్రాకే సపరేట్. అసలు ఎలా అనిపిస్తుంది ఎవరిది చూస్తే? ఎన్నో ఇప్పటి వరకు చాలా ట్రాక్స్ వచ్చాయి, కానీ ఒరిజినల్. సో రష్మి లాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలా? చాలా బేసిక్, చాలా మంచిది రష్మి గారు అయితే. అలాంటి గర్ల్ ఫ్రెండ్ వచ్చినా నాకు ప్రాబ్లం లేదు. అబ్బో, అయితే రాసుకోండి. మన నరేష్ తనకి ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలో చెప్తున్నారు. రాసుకొని తమ్నైల్ వేసుకుని నరేష్ వెంటబడండి అమ్మాయిలు అందరూ. సో చెప్పండి నరేష్, జబర్దస్త్ స్టార్ట్ అయిన ఎన్ని ఇయర్స్ తర్వాత మీరు జబర్దస్త్ లో జాయిన్? నేను జబర్దస్త్ స్టార్ట్ అయిన 2.5 years కి జబర్దస్త్ వెళ్ళిపోయాను. సో జబర్దస్త్ స్టార్ట్ అయిన 2.5 years లో మీకు ఇచ్చిన ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? అప్పుడు చాలా తక్కువ అండి. నేను ఫస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంది 1000 rupees. 1000 rupees. ఇప్పుడు వెళ్తుందండి. చూసావా, ఎక్కడ దొరకట్లేదు అసలు. ఫస్ట్ చెప్పినప్పుడు లాస్ట్ ఎందుకు చెప్పరు? ఇప్పుడు అదే ఫస్ట్ ఏదన్నా ఉంటుంది. ఇప్పుడు ఇది ఇవాళ చెప్పింది నేను మళ్ళీ ఒక 2 years తర్వాత వేరేలా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు చెప్పాను. సో 1000 నుంచి పోన్లేండి, ఏదైనా మీరు పైకి రావాలి, మీరు పైకి అంటే మీరు ఎంత తీసుకున్నా మాకు హ్యాపీ, ఎందుకంటే ఆ కష్టం అలా ఉంటుంది. సో బాగుంది. అయితే ఫస్ట్ రెమ్యునరేషన్ 1000 rupees ఏం చేశారు మీరు? ఏం లేదు, షాక్ అయ్యా. ఏంటి ఇంత తక్కువ వచ్చింది ఏంటి అని. ఎందుకంటే నాకు అప్పుడు జబర్దస్త్ చేసేవాళ్ళు అమ్మో చాలా ఒక రేంజ్లో ఉంటుంది, వీళ్ళకి ఖచ్చితంగా ఇన్కమ్ ఇవన్నీ నాకు హోప్ ఉండే. ఖచ్చితంగా మినిమమ్ ఒక 5000 అన్న మన ఫస్ట్ రెమ్యునరేషన్ అలా వస్తుంది అనుకున్నాను. కానీ 1000 వచ్చేసరికి ఇంత తక్కువ ఉంటుందా అని తర్వాత నేను చూడడం మొదలెట్టాను కదా. ఓకే, 1000 అనేది నాకు ఎక్కువ అనిపించింది చూసిన కొద్దీ. సో జబర్దస్త్లో ఎందుకు నరేష్ చాలా మంది అప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. లైక్ చూసుకుంటే మనం భాస్కర్ గారైనా, లేదంటే అంతకు ముందు మన చంటి గారైనా, వీళ్ళందరూ కూడా అప్పటి వరకు బాగానే ఉంటారు. ఎందుకు జబర్దస్త్ వదిలేసి వెళ్ళిపోతున్నారు? మళ్ళీ కొంతమంది వెనక్కి వస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది జబర్దస్త్? అంటే వదిలేయడం అనేది ఏముంటుంది, బేసిక్గా మూవీస్ ఆపర్చునిటీస్ అండ్ కొంతమంది స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఇలాగ ఉంటుంది. కానీ ఆ జబర్దస్త్ని ఎవరు వదిలేయరు. ఇప్పుడు ఆది అన్న కానీ మూవీస్ వల్ల ఆయన వెళ్ళిపోయారు, సుధీర్ అన్న హీరో అయ్యడం వల్ల ఆయన వెళ్ళిపోయాడు, సీన్ అన్న సినిమాల వల్ల 90% ఏదైనా పెద్ద సినిమాలో కనపడడం అనేది చాలా ఇష్టం అందరికీ, అందుకే అందరు వెళ్ళిపోయారు. ఓకే. సో కానీ బయట వినిపించే మాట ఏంటంటే, ఏంటో జబర్దస్త్ అనేది కమర్షియల్ లాగా ఉంటుంది, అంటే డబ్బులు ఇస్తారు ఇవ్వకపోతారు, ఎదుగుదల లేదు, అందుకే మేము ఈ షో వదిలేసాం, ఇలాంటి రకరకాలైన బయట టాక్స్ ఉన్నాయి. నరేష్, దీని గురించి ఏం చెప్తారు? అంటే అలా ఏముండదండి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నాలంటోడు నేను జబర్దస్త్ రాకపోతే అసలు నేను ఎక్కడ ఉండేవానో తెలియదు. ఎవరైనా సుధీర్ అన్న వాళ్ళు అయినా కానీ, ఇంకా ఎవరైనా భాస్కర్ అయినా కానీ, ఎవరైనా కానీ ఇది లేకపోతే లైఫ్ లేదు. అలానే ఇది ఎవ్వరు వదిలేయరు. వాళ్ళ పరిస్థితుల వల్ల వాళ్ళు ఇంకా వేరే ఫేమ్ తెచ్చుకోవడానికి కానీ వెళ్ళడం తప్ప ఇది ఎప్పటికైనా ఇది పిలిస్తే మళ్ళీ రావడానికి కూడా రెడీగా ఉన్నారు వాళ్ళు. రైట్. చూసుకుంటే ఆది గారి స్కిట్స్ అయినా, హైపర్ ఆది గారి స్కిట్స్ అయినా, లేదంటే ఇంకా వేరే వాళ్ళవి ఎవరిది తీసుకున్నా కొన్ని అసలు మనుషుల్ని ఎంత నవ్విస్తాయంటే జనాల్ని స్ట్రెస్ బస్టర్ లాగా హాయిగా నవ్వుకోవచ్చు. కానీ కొన్ని అవే స్కిట్స్ కొన్ని జనాల్ని వల్గారిటీ, కొన్ని వర్డ్స్ ఏవైతే ఉంటాయో మనం బీప్ సౌండ్ వేసుకునేలాగా అవి ఎందుకు చేయాల్సి వస్తుంది? వాటి వల్ల కూడా కొంత నెగిటివిటీ జబర్దస్త్ మీద వచ్చింది అని అనుకోవచ్చా? అనుకోవచ్చు. బట్ అంటే వల్గర్ అనేది ఏముండదు. ఇంకా అక్కడికక్కడ స్పాండినిటీ వల్ల కొద్దిగా అలాంటిది ఎవరు కావాలని అది ఏమి రాయరు. అక్కడికక్కడ స్పాండినిటీ వల్ల కొన్ని ఆ పంచ్ పేలితే అది టెలికాస్ట్ అవ్వడం వల్ల అది కొద్దిగా చిన్న వల్గర్ ఏమో అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎవ్వరు కావాలని మాత్రం ఎవరు రాయాలండి. మీరు వేసే అమ్మాయిల మీద జోకులు ఉంటాయి చూసావా, అసలు వాటికి మరి ఆడపిల్లలు ఎలా రియాక్ట్ అవ్వాలి? అసలు ఇప్పుడు జనరేషన్ లో వాళ్ళకి అర్థమైపోతుంది లేండి. మరి అమ్మాయిలు కావాలి పెళ్లి చేసుకోవడానికి, కానీ అమ్మాయిల మీద పంచలేస్తారు మీరు. అంటే ఇంకా వాళ్ళు స్పోర్టివ్గా తీసుకున్నప్పుడు ఇంకా వేయచ్చులేండి, ప్రాబ్లం.
ఈ పంచలు వేసినప్పుడు నరేష్ ఎవరైనా వచ్చి ఆడపిల్లల మీద ఇట్లాంటి పంచలు వేస్తుంటే ఎవరు తిరిగి పంచలేదా అమ్మాయిలు? అంటే హట్ అవుతే బేసిక్గా ఏమన్నా హట్ అవుతే కనుక అలా ఉంటుందేమో, కానీ ఇంతవరకు ఎవరు హట్ అవ్వలేదు. వాళ్ళకి నచ్చితే వాళ్ళు తిరిగి పంచలు కూడా వేస్తారు, లేదంటే ఇంకా హట్ అయితే మాత్రం ఇంకా మన ఇండియన్ కూర్చోబెట్టి రష్మి మీదే వేస్తారు మీరు పంచులు. రష్మి ఎలా రిసీవ్ చేసుకుంటుంది? చాలా స్పోర్టివ్ అండి, చాలా స్పోర్టివ్. నేను ఇంతవరకు చూసిన యాంకర్స్లో అందరిలో చాలా స్పోర్టివ్ తను. ఓకే నరేష్, ఈ విషయం కూడా ఒకవేళ మీకు తెలిస్తే నేను అడిగేది ఏంటంటే వే ఆఫ్ డ్రెస్సింగ్. యాంకర్ ఇంతకు ముందు బిఫోర్ జబర్దస్త్ ఒక స్టేజ్ యాంకర్ అంటే ఒక ఫేమ్ ఉండేది. అంటే లైక్ మనం అందరికి సుమా గారు, ఉదయ్ భాను గారు వీళ్ళందరినీ చూడడం అలవాటయ్యి సడన్ గా రష్మి, అనసూయ ఈటీవీ ఫేమ్ మీదకి వచ్చేటప్పటికి, ఈటీవీ అంటే జనరల్ గా అందరికి ఎలా ఉంటుందంటే నరేష్ ఒక పద్ధతి గల ఛానల్ అని ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది దానికి. సో సడన్ గా రష్మి, అనసూయ ఇట్లా మోడర్న్ గా సడన్ గా యాంకర్లుగా మారిపోయేసరికి కూడా నెగిటివిటీ వచ్చింది. అది ఎప్పుడైనా మీ చెవిని పడిందా? అలా ఏమీ లేదు, కానీ బేసిక్గా అది ఎవరి డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళది. ఇప్పుడు మీరు ఇలా ఉన్నారని నేనేం జడ్జిమెంట్ చేయను, నేను జడ్జిమెంట్ చేసేంత అని కాదు అని, అంటే వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి. అది లిమిట్స్లో ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు గ్రేట్ అనిపించింది నాకు. సో హైపర్ ఆది గారి స్కిట్స్ ఎంత బాగుంటాయి నరేష్, ఎలా ఎంజాయ్ చేస్తారు దాన్ని మీరు? నాకు ఇష్టమేనండి, నాకు బేసిక్గా ఇష్టమైన మనిషి, ఇష్టమైన టీం కూడా. నాకు ఇష్టమైన 2 టీంలు, ఒకటి సుధీర్, రెండోది ఆది అన్న టీం, అంతే. భాస్కర్ గారు ఏదో అంటున్నాడు, అదే ఆటోమేటిక్గా నేను చేసింది కాబట్టి నేను ఎప్పుడు చెప్పుకోను, ఆ టీం ఎప్పుడు చెప్పుకోను. నాకు ఇష్టమైన టీం. ఇప్పుడు భాస్కర్ అన్న అడిగినా కానీ ఆయన కొన్ని టీమ్స్ చెప్తాడు, సుధీర్ అన్న టీం అన్న కానీ, లేకపోతే ఆది అన్న టీం అని, ఏదో ఒకటి టీం అని చెప్తా ఉంటాడు. సో ఈ టీమ్స్గా జబర్దస్త్లో నడుస్తుంది. ఎలా ఉంటుంది మీ మధ్యలో కాంపిటీషన్? ఎప్పుడు ఫీల్ అవ్వండి. ఇప్పుడు నా అవసరం నీకు ఉందనుకోండి, నేను ఆటోమేటిక్గా వచ్చి చేసేస్తాను. ఆది అన్న స్కిట్లో కావాలన్నారు అనుకోండి, వచ్చి చేసేస్తా. భాస్కర్ అన్న స్కిట్లో కావాలని అనుకోండి, వచ్చి చేసేస్తా. అంతే. కాంపిటీషన్ అని ఎప్పుడు ఫీల్ అవ్వరు. సో ఎవరి దాంట్లో ఎక్కువ రెమ్యునేషన్ వస్తుంది? డిఫరెన్సెస్ ఉంటాయా? వీళ్ళ దాంట్లో ఎక్కువ, వాళ్ళ దాంట్లో తక్కువ అని? అది ఏమి ఉండదండి. ఇప్పుడు నేను భాస్కర్ అన్న దాంట్లో చేశాను అనుకో, ఆయన నాకు మంచి రెమ్యునేషన్ ఇస్తారు. వేరే వాళ్ళ టీంలో చేయమన్నప్పుడు, కొత్త టీం అన్నారు అనుకోండి, కంపెనీ వేరే రెమ్యునేషన్ ఇస్తుంది. ఓకే, కంపెనీ ఇస్తుంది. కొత్త టీం అనుకోండి, కంపెనీ ఇచ్చేస్తుంది. ఇంకా సీనియర్స్ అయితే కనుక వాళ్ళకి కూడా మనం వాళ్ళ దగ్గర తీసుకోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.